బాహుబలి 2 ట్రైలర్ యూట్యూబ్లో సంచలనాలు క్రియేట్ చేస్తున్నది. కోట్ల వ్యూస్తో యూట్యూబ్ దద్దరిల్లిపోతోంది. ఇదే సమయంలో బాహుబలి నిర్మాత పేల్చిన ఒక బాంబు కూడా సంచలనం రేపుతున్నది. అదేమిటి అంటే బాహుబలి 1 ద్వారా రూపాయి సంపాదించలేదట. ఆశ్చర్యపోతున్నారా? కింద పడిపోయారా? తెల్లమొహం వేశారా? అవును మరి. బాహుబలి హిందీ వెర్షన్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన యార్లగడ్డ శోభు స్వయంగా వెల్లడించిన వివరాలు. ఇప్పటి వరకు అత్యంత భారీ ఖర్చు పెట్టిన ఏకైక ఇండియన్ సినిమా బాహుబలి. మొత్తం 2 భాగాలకు కలిపి నిర్మాణ వ్యయం 450 కోట్లు. అయితే మరి బాహుబలి 1 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. మరి ఆ డబ్బు ఏమైంది? అబ్బే ఒక్క పైసా లాభం రాలేదు. నమ్మితే నమ్మండి అని ఒట్టు పెట్టి మరీ చెప్తున్నాడు ఈయన. కాకపోతే బాహుబలి 2తో మాత్రం కుమ్మేస్తాము అంటున్నాడు. కనీసం 100 కోట్ల నెట్ ప్రాఫిట్ నిర్మాతలకు వస్తుందని అంచనాలు వేస్తున్నది ఇండస్ట్రీ. అల్టిమేట్గా బాహుబలి గ్రాస్ వసూళ్లు 1000 కోట్లు ఉండవచ్చునని అంచనా. సరే, ఆ జయాపజయాలు ప్రేక్షకుడి చేతిలో ఉంటాయి. బాహుబలి 1 కమర్షియల్ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది. సినిమా కూడా భారీగా రిచ్గా ఉన్నత నిర్మాణ విలువలతో ఉండటంతో ప్రేక్షకుడు థ్రిల్ ఫీల్ అయ్యాడు. అనేక భాషల్లోకి రిలీజ్ చేయడం కూడా బాగానే కలిసొచ్చింది. కానీ మరో వాదన కూడా ఉంది. యూరప్, చైనా తదితర దేశాల్లో అనవసరంగా రిలీజ్ చేశాం, ఖర్చు ఎక్కువ, వచ్చింది తక్కువ అనే భావన ఉందట నిర్మాతల్లో. ఆ మధ్య బాహుబలి నిర్మాతల ఇళ్లపై దాదాపు 30 లొకేషన్లో ఐటీ దాడులు జరిగాయి. అందుకే బాహుబలి 1 ద్వారా ఏమీ రాలేదని వాళ్ళకి చెప్పిన వివరాలే మీడియాకు కూడా చెప్పాడు యార్లగడ్డ సోపు. లేక నిజమేనా? సరే, బాహుబలి రాజమౌళి ఫ్యామిలీ తీసుకున్న రెమ్యూనరేషన్ సరేనంక ఇప్పటికీ బయటికి రాలేదు. దేశంలోనే ఆ స్థాయి పారితోషికం ఎవరూ తీసుకోలేదు. అయితే ఆ రెమ్యూనరేషన్ కన్నా బళ్ళారి సాయి అని పిలువబడే కొర్రపాటి సాయి అలియాస్ వారాహి సాయిని ముందు పెట్టి చాలా ఏరియాలకు తక్కువ రేట్లకే డిస్ట్రిబ్యూషన్ హక్కులు రాజమౌళి తీసుకున్నాడనే ప్రచారం ఉంది. దాంతో విపరీతంగా లాభాలు వచ్చేసాయి తనకు. ఆ తర్వాత శాతకర్ణికి ఇదే స్ట్రాటజీ అమలు చేశాడట. అంటే ఈ లెక్కన బాహుబలి 1 ద్వారా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మాత్రమే ఊహించినన్ని లాభాలు జేబులో వేసుకుని అసలు నిర్మాతలను అలా ముంచేశారా అనే డౌట్లు సహజంగానే వస్తుంటాయి. నిజానిజాలు బహుశా ఎప్పటికీ బయటకు రావు అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.